నరేంద్ర మోడీ రూపంలో దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది నాకు. వన్ నేషన్ వన్ ఎలక్షన్. దేశంలో ఒకేసారి లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగబోతా ఉన్నాయి. అటువంటి సంచలనమైన బిల్లును ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. 50 సంవత్సరాలు మేము పాలించినాం, మేము పీకినాం అని చెప్పిన కాంగ్రెస్ కు చెంపపెట్టు. ఎందుకంటే ఇలాంటి బిల్లులు తీసుకురాలేదు. 370 ఆర్టికల్ రద్దు చేయలేదు. నరేంద్ర మోడీ చెంప మీదకి వెళ్ళి కొట్టిండు కాంగ్రెస్ ను. నరేంద్ర మోడీ గారికి పాదాలకు నిజంగా వందనాలు. నరేంద్ర మోడీ గారి కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకున్నా తప్పేం లేదు మిత్రులారా. పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఒక బిగ్ న్యూస్, అలాగే బిగ్ డే ఈరోజు. అలాగే ఒక సంచలన నిర్ణయం, దేశంలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ సర్కార్. మరి అది నిర్ణయం ఏంటిది అన్నది మీరు తెలుసుకునే ముందు దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. సంచలనాలకు మారుపేరు నరేంద్ర మోడీ, ఇందులో నో డౌట్. అసలు నరేంద్ర మోడీ మన దేశంలో ఉన్న ప్రజలందరినీ కాపాడడానికే పుట్టిన అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. మరి మీకేమనిపిస్తుంది అనేది కూడా క్లియర్గా కామెంట్ బాక్స్లో రాయండి మిత్రులారా. నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అనేది ఒక పెద్ద ప్రశ్న. నరేంద్ర మోడీ రూపంలో దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది నాకు. అవినీతిని రూపుమాపేందుకు, లంచగొండ్ల భరతం పట్టేందుకు, అక్రమ మార్గంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరికి కూడా చెంపబెట్టు. ఈరోజు దేశంలోనే ఒక పెద్ద నిర్ణయం, ఒక సంచలన నిర్ణయం, ప్రపంచ చరిత్రలోనే మర్చిపోలేని ఒక నిర్ణయం ఈరోజు తీసుకొని ఆ బిల్లు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్. దేశంలో ఒకేసారి లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగబోతా ఉన్నాయి. అటువంటి సంచలనమైన బిల్లును ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇది నాకు ముందస్తున్న సమాచారం. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ మిత్రులారా. దయచేసి దీన్ని ప్రతి ఒక్కరు హర్షించాలి. ఈ బిల్లుతోని ప్రజలందరికీ లాభం, ఎవరికో కాదు ప్రజలందరికీ లాభం. రాజకీయ నాయకులకు, అవినీతి పరులకు, అక్రమార్కులకు 5 పైసల వంతు లాభం లేదు. ఈ బిల్లును ఎవడన్నా వ్యతిరేకిస్తాడు అంటే కారణం ఏంటంటే వానికి భయం. డబ్బుల మార్గంలో అంటే డబ్బులు ఇచ్చి గెలిచేటోడు ఎవడైతే ఉంటాడో వాడే వ్యతిరేకిస్తాడు ఈ బిల్లును. సో దేశంలో అవినీతి పోవాలని ప్రవేశపెట్టిన బిల్లు ఇది. ఈ యొక్క బిల్లుతోని ఒకేసారి ఎన్నికలు, లోక్సభ అలాగే ఒకటేసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 2 లక్షల కోట్ల రూపాయల ప్రజల ధనం వృధా కాకుండా ఉంటుంది. సో దాంతో మనకు ఒక 2 లక్షల కోట్ల రూపాయలు మనకు మిగిలినట్టు మిత్రులారా. సో అలాంటి సంచలనమైన నిర్ణయం నరేంద్ర మోడీ గారు మన అభివృద్ధి కోసం, ప్రజల కోసం తీసుకున్న ఇది మరొక సంచలన నిర్ణయం. సో ఈ శీతాకాల సమావేశాలలో ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇది మనకు ముందస్తు సమాచారం మిత్రులారా. సో ఈ బిల్లుతో ఏంటంటే ఇక చాలామంది అంటే ఇక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎవరైతే నీతిగా నిజాయితీగా జెండా మోసి భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు, అందులో నో డౌట్. అంటే ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విషయం. డబ్బులు పెట్టి గెలిచేటోడు గెలవడు. ఇవాళ బీఆర్ఎస్ వాడు కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ వాడు కావచ్చు, అలాగే అక్కడ వైఎస్ఆర్సీపీ వాడు కావచ్చు, ఎవడైనా ఏఎంకేలైనా కూడా దయచేసి మిత్రులారా డబ్బులు పెట్టి గెలవాలి, డబ్బులు పెట్టి ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా చెంపపెట్టింది. అలాగే ఈ బిల్లు వల్ల మనకు కలిగే లాభాలు ఒక 2 లక్షల కోట్లు మిగలడమే కాదు. ఎప్పుడు చూసినా ఓసారి అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎలక్షన్ కోడ్, ఓసారి లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు ఎలక్షన్ కోడ్. ఇక్కడ నుండి వేరే రాష్ట్రానికి మనం పోవడం, ఎలక్షన్లు ఉంటాయి, వేరే రాష్ట్రం వాళ్ళు మన దగ్గర రావడం. ఈ వ్యవస్థకు ఫుల్ స్టాప్ పెట్టిండు నరేంద్ర మోడీ. ఎక్కడున్నోళ్ళు అక్కడనే ప్రచారం చేసుకోవాలి, ఎక్కడున్నోళ్ళు అక్కడనే నిలబడాలి, గెలవాలి. ఒకటేసారిగా ప్రజలకు ఇబ్బంది కలగద్దు. ఎందుకంటే ఇక ఈ తతంగం మొత్తం కూడా ఒక 2 నెలల క్లోజ్ అవుతుంది అన్నట్టు. అంటే టోటల్గా ఎలక్షన్లు స్టార్ట్ అయినాక 2 నెలల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు అంతా అయిపోతాయి 2 మంత్స్లో. సో ఇక అయిపోయిన తర్వాత మిగతా 4 సంవత్సరాల 10 నెలలు పాలననే ఉంటుంది, పాలన మీదనే దృష్టి పెడతారు. సో ఆ విధంగా ఈ బిల్లు రూపొందించారు. 55 సంవత్సరాలు మేము పాలించినాం, మేము పీకినాం అని చెప్పిన కాంగ్రెస్కు చెంపపెట్టు. ఎందుకంటే ఇలాంటి బిల్లులు తీసుకురాలేదు. 370 ఆర్టికల్ రద్దు చేయలేదు. నరేంద్ర మోడీ చెంప మీదకి వెళ్ళి కొట్టిండు కాంగ్రెస్ను. 50 సంవత్సరాలు పాలించిండు. 370 ఆర్టికల్ ఎందుకు రద్దు కాలేదు అంటే రాజ్యాంగం, దేశం మొత్తం ఒకటే రాజ్యాంగం ఉండాలనడంలో నరేంద్ర మోడీ గారు ముందున్నారు. నరేంద్ర మోడీ గారి ఇంకోటి ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్, ఇప్పుడు రేపు పొద్దున సివిల్ కోడ్ కూడా, మహిళల రిజర్వేషన్ కూడా, వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు కూడా, ఇలాంటి సంచలనాలకు మారుపేరు నరేంద్ర మోడీ. నిజంగా ఈ రోజు నేను క్లియర్గా చెప్తా ఉన్నా ఈ యొక్క వీడియోలో, నరేంద్ర మోడీ గారికి పాదాలకు నిజంగా వందనాలు. నరేంద్ర మోడీ గారి కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకున్నా తప్పేం లేదు మిత్రులారా. బ్రహ్మాండమైన బిల్లు, ప్రజల కోసం ఆలోచించి ప్రజల డబ్బులు వృధా కాకుండా, అవినీతి జరగకుండా తీసుకున్న
బిల్లును ఈ రోజు ప్రవేశపెట్టబోతా ఉన్నారు నరేంద్ర మోడీ. మనందరం కూడా దయచేసి నరేంద్ర మోడీకి మనందరం రుణపడి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి మిత్రులారా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.